హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినేసి ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. మా ఫ్యాక్టరీకి వెళ్ళే దారిలోనే ఈ టిఫిన్ షాప్ ఉంది. బాగుందా? పిల్లలకి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట ఈరోజు, నాకు కూడా. అందుకే వెళ్తున్నాము ఫ్యాక్టరీ దగ్గరికి. ఈరోజు టిఫిన్ లంచ్ అంతా బయటే, ఇంట్లో అంతా చేసుకొని రావాలంటే టైం పడుతుంది. ప్రతి ఆదివారం అనుకుంటాము రావాలని, కానీ కుదరదు. అందుకే పనంతా పక్కన పెట్టేసి మార్నింగే బయలుదేరేసామన్నమాట. మేము మా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం పని పెరిగింది. అన్నీ సర్దుకోవడము అవి ఇవి సరిపోతూ ఉంది. వీడియోస్ పెట్టడానికి కూడా కుదరటం లేదు. ఇది ఇంకా చాలు అన్నట్టు వీడియోస్ కూడా డిలీట్ అయిపోయింది నావి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. చాలా వరకు అంటే 40-50 వీడియోస్ పైనే పోయి ఉంటుంది. యూట్యూబ్లో డిలీట్ అయిన వీడియోస్ రికవరీ చేయలేమంట. ఎప్పుడెప్పుడో వీడియోస్ అవి, చాలా జ్ఞాపకాలు నాకు అవి. మీకు తెలిస్తే నాకు చెప్పండి, ఎలా వీడియోస్ని రికవరీ చేసుకోవచ్చో. ఇవంతా తులసి చెట్ల. ఇక్కడ ఇవన్నీ తులసి చెట్లు. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. నాకు పిల్లలకి ఈ శనగ చెట్లు నాటేటప్పుడు కూడా చెప్పలేదు మా ఆయన. ఇదే ఫస్ట్ టైము వచ్చి చూడటము మేము. ఇక్కడ ఫ్యాక్టరీ మాకు కొంతవరకు ఉంది, మిగిలిందంతా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము ఏదో ఒకటి వేయాలనేసి. ఇన్ని రోజులకి కుదిరింది. పక్కన వాళ్ళ సపోర్ట్తో వేసుకోగలిగినామన్నమాట. డబ్బు మేము పెట్టినా కూడా పక్కన వాళ్ళు సపోర్ట్ వల్ల వేయగలిగినాము. మా ఆయనకి ఇక్కడ పొలం ఉండాలి, ఆవులు పెట్టుకోవాలని కోరిక. ఇప్పుడు శనగ చెట్లు వేసి ఆ కోరిక తీరిందనమాట. నీళ్ళు కూడా వాళ్ళే ఇస్తాండారా? వెరీ గుడ్, సూపర్ అబ్బా. రోజులు అయిపోయింది. రా రా రా. మూత నాకుతాయి, కాలు నాకుతాయి, గుమ్మనండి, భయపడద్దు. రండి సరే, రండి ఈ పక్క రండి. పొలం దొక్కేస్తున్నారు, ఈ పక్క రండి. అయ్యో రండి రండి. ఇది చూడు శరణ్, ఇవన్నీ కలుపు మొక్కలు అంటారు. ఇవి పెరిగితే చూసావా? అబ్బా, ఎంత ప్లేస్లో వేసావు అబ్బా దీన్ని, శనగ చెట్లు? 1/4 ఎకరానా ఇదే? అక్కడ ఏంది అది వాడిపోయినట్టు తెలుస్తుంది మధ్యలో. అక్కడ ఇవి ఉండకూడదు నాన్న, మంచివి కావు ఈ చెట్లు. ఒక ఫోటో తీస్తారు, నిలబడుకోబ్బా. చరణ్ నాన్నతో నిలబడుకో. చెరి నాన్నతో నిలబడుకో. ఉండు. ఏ గౌతమ్ ఇట్లా చూడు. పక్కన తీయాలి. కనిపించదు నాన్న, ఎండగా ఉంది కదా. పక్కన పొలం వాళ్ళు శనగ చెట్లు వేసుకుంటా ఉంటే మాకు కూడా వేపించమని అడిగినాడు మా ఆయన. ఇంకా వాళ్ళు విత్తనాలు నాటేటప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. పక్క పొలంలో నుంచే నీళ్లు కూడా మాకు సప్లై అన్నమాట ఈ శనగ చెట్లకి. చెట్లు అసలు పోతే రాలేదు. మామిడికాయలు ఉన్నాయా? జాగ్రత్త. పిందెలు ఉన్నాయి అబ్బా. చీడ పట్టేసింది అదే చెట్టు. ఇది ఫ్యాక్టరీ వెనక.
ఏ చేయి పెట్టద్దు. అందరూ శనగ చెట్లు వేసారే. వాళ్ళదే పొలమంతా ఎల్ షేప్ వాళ్ళదే. అబ్బా పెద్దది కదా. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలా? అదే కదా పనసకాయ. ఈరోజు సండే కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళకి లీవ్ అనమాట. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ పండించుకుంటారు వాళ్ళు. ఇంకా అవసరమైనటివి కావాలంటే తిరుపతికి వెళ్ళి సండే వెళ్ళి తెచ్చుకుంటారు అన్నీ. బాగా పెరిగినాయి కదా ఇవి. అపార్ట్మెంట్లో పెట్టుకున్నట్టు ఇవి పెద్ద వరకు. గోరు చిక్కుళ్ళు కోసుకోమని కొన్ని కోసుకో చాలు. తాలింపు మేస్త్రి తోడా కట్టుకోరు. సొరకాయ చెట్టు కాదు నాన్న, దానికి అల్లతారు. దీంట్లో సొరకాయ వస్తుంది, పెద్ద పెద్దది వస్తాయి, ఇంత పొడుగు వస్తుంది. కూర చేస్తాను. సొరకాయరా? ఇది బెండకాయ చెట్లు ఇవి. ఏం బా ఇవి బెండకాయ చెట్లు. గోరు చిక్కుళ్ళు, బెండకాయ, సొరకాయ, చిక్కుడుకాయలు. ఫ్లవర్ అయిపోయినాక లేడీ ఫింగర్ వస్తుంది. ఇతను మా ఫ్యాక్టరీలో పనిచేస్తారనమాట. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ చెట్లన్నీ కూడా వీళ్ళు వేసుకున్నట్టువే. వీళ్ళు అన్ని కూరగాయలతో సబ్జీ అని చేసుకుంటారనమాట. ఇక్కడుండే కుక్కలకు కూడా వీళ్ళు వంటలే అలవాటు. బయట తీసుకొచ్చి వేసినా కూడా తినదనమాట. వీళ్ళు నాన్ వెజ్ కూడా తినరు. ఎండ ఎక్కువగా ఉంది. బాగా కొన్నే చెప్పినావు కదా. నన్ను ఒకసారి ఇటు చూడండి. ఆకు కోయిస్తా నలిపి వాసన చూడు, చాలా తెలుసు. లేతది బాగుంటుంది. మళ్ళీ పొయ్యాల పురుగు తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు చెప్తా ఏం పడింది. పనసకాయ చెట్టు, కోకోనట్. పనకాయ చెట్లు అంటే ఇంత పెద్దది వస్తుంది నాన్న. పెడదాం కాంపౌండ్ వాళ్ళు వేసేస్తాడు నాన్న. ఇది కూడా అంత హైట్ ఉంది కదా నాన్న. పెడదాం, ఆడ పెడదాం, వెనకాల పెడదాం. బాగుందా స్మెల్ గౌతమ్? స్మెల్ చూడు. ఇప్పుడు బాగుంటుంది. బాగుందా స్మెల్? బాగానే ఉంది. నలుపుతా. ఎంత బాగుంది. సండే వర్క్ చేస్తాను. సండే చూడు ఇంకా లేతది. చూడండి చూడు. సండే పూట వర్క్ చేస్తారా వాళ్ళు? చీముంది దాంట్లో. ఏమవుతుంది? తెచ్చేస్తా, వదిలే, ఇంకోదిలే. ఒకసారి ఫస్ట్ టైం బాగా వస్తుంది కదా. చూడు అవన్నీ కోస్తే ఒకటి వస్తా అంతేనా తెలుస్తా. అదంతా కలిపి ఒక మూటే వస్తుందా? ఎన్ని మూటలు వస్తాయి? 5 మూటలు వస్తాయా? అంతేనా? కాలు ఎకరాలో కదా వేసింది. 5 మూటలు వస్తాయంట. ఎంత అయిందబ్బా ఖర్చు దీనికి? ఇప్పుడు వరకు 7,000 అయిందా? 10,000. పనసకాయ చెట్టు, పనకాయ చెట్లు అంటే ఇంత పెద్దది వస్తాయి. పెడదాం కాంపౌండ్ వాళ్ళు వేసేస్తాడు. నాన్న ఇది కూడా అంత హైట్ ఉంది కదా నాన్న. పెడదాం. మొత్తం కలిపి 10,000 అయింది. 5 మూటలు వస్తాయి శనక్కాయలు. అది తెలీదా? అమ్మేది లేదు, మనకే నాన్న ఇంటికి ఆయిల్ చేయించుకుంటాము. మనకి కొంచెము, కొంచెము
నానమ్మోళ్ళు ఎవరా? కోకిలానా గోరింక? కోకిలేమో. కోకిల నల్లగా ఆడు కూడా చూసి నేను చెప్పాను. కోకిల అంటే గోరింక బ్రౌన్ కలర్లో ఉంటుంది, కోకిల నల్లగా ఉంటుంది. నీ పేరేమి? కర్రీనా? ఖాళీనా? అంత వద్దులేదబ్బా. ఇది పుట్టినప్పుడు చూసాను ఇంత పెద్దది అయిపోయింది. అట్లా పెట్టద్దు, గబక్క పట్టుకోదు, నీ వేలు పట్టుకుంటుంది. ఏ మట్లే ఇది చరణ్. దానికి కూడా వెయ్యి. అది క్రిస్పీగా ఉండాయిరా. ఏం అది రావట్లేదు, భయపడతా ఉందా? అట్లా వస్తే వెయ్యి, పిలువు వస్తుంది. అది రావట్లేదు. తినందాన్ని పెట్టు. ఇక్కడ చూడు, ఇది దీనికి వేయనే లేదు. ఏం భయపడతా ఉంది? ఈ 3 చిన్నప్పుడు వచ్చినానబ్బా. ఇదే ఎంత పెద్దవి అయిపోయినాయి. అట్లా వేయద్దు నాన్న. దానికి ఎవరో కాలు కూడా ఇరగొట్టేస్తుండారు పాపం. యాక్టింగ్ అంటారు. ఉచ్చు ఇరుక్కొని కాళ్ళకి రాడ్డు మొన్నటిదాకా రాడ్డు ఎట్లా తీసారు ఎవరు. అయ్యో, వాళ్ళమ్మ అదే వైట్ది. ఇంకా 2 ఉండే చచ్చిపోయాయి. ఇవి దాని పిల్లలు, ఇవి 2. ఎన్ని 4 కదా ఉన్నాయి. 2 చనిపోయింది. ఒకటి పాము కొరికిందా? వాళ్ళమ్మ బక్కగా ఉంటది ఎప్పుడు చూసినా. అదే ముందు ఏడ్చేది కదా. స్క్వేర్ ఫీట్ వచ్చేసి మీకు 38 రూపీస్ పడుతుంది. 25 mm థిక్నెస్ వస్తుంది. తీస్తాం. చూడు రేపు పొట్టాడు. చూడరా. అబ్బా గాలి వస్తుంది. ఓపెన్ చేస్తే వీటిలోనబ్బా పాము నిన్నప్పుడు. ఏం పాము? కట్ల పాము బాబాయ్. కూలింగ్ ఉందేమో చూడు. వెళ్తాడులే పాపం మీ నాన్న. కాసేపు ఎండకే అయిపోయిందిరా మీకు. నాన్న అది ఇట్లిగో చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు చూపించు నాకు. నాకు ఐస్ క్రీమ్ తీసిందా? ఈడొద్దు ఎక్కడన్నా తీసి ఈడొకసారి తీసుకున్నామా, ఎంత చండాలంగా ఉంది. 4 ఇచ్చేసా, 4 నచ్చలేదు. ఐస్ క్రీమ్ ఎక్కడ ఆయన వస్తా ఉంటాడు కొంచెం. ఏం బాగుంటుంది. వాళ్ళు ఎత్తు రోజు తింటారు ఇంట్లో. ఎండాకాలం సమ్మర్ ఫ్రిడ్జ్ అని అడుగుతున్నాయి. ఇది ఒక ఫ్రిడ్జ్ పెట్టండి సార్, ఏదో ఫ్రిడ్జ్ పెట్టండి సార్. కూలింగ్ బాగుంటుంది. 5,000. అది ఎంత కాదు, కరెంట్ సరిగ్గా లేదు. చూడు సార్, 2 ఫ్యాన్లు మనం వాడిందే 1 వీక్ వాడుతాం. 2 కాదు అట్లా. డైరెక్ట్ కరెంట్ తీసుకోవాలి.
షిఫ్ట్ కరెంట్ తీసుకున్నాం. షిఫ్ట్ కరెంట్ అంటే డైలీ 8 hours ఇస్తారు. 24 hours డైలీ 24 hours కదా, 8 hours ఇస్తారు ఫుల్ కరెంట్. వాళ్ళకి 24 hours ఉంటారు. 20 lakhs a year. ఇదైతే 7 lakhs. ఇప్పుడు ఫ్రీగా ఏది ఇవ్వనా? మన ఇంటికి అప్పుడు 10,000 అండి. ఇప్పుడు ఆల్రెడీ 15,000 కట్టాము పై ఇంటికి. కిందికి వస్తాను